ఇప్పుడు మనం చిన్నపిల్లలకి కటింగ్ చేసే విధానం చూసాం కదా, ఇప్పుడు కుట్టే పద్ధతి చూపిస్తున్నా చూడండి క్లియర్గా. ఇదిగోండి ఈ పార్ట్లు ఫ్రంట్ పార్ట్లు కదా, ఫ్రంట్ పార్ట్లు తీసుకుంటున్నా. ఫస్ట్ గుండీలు ఎడం ప్రక్కన పట్టీ వస్తుంది, కుడి పక్క దానికి గుండీలు వస్తాయి కదా, దాన్ని చూసుకోండి. ఇది కుడి పక్క పార్ట్ కింద పెడుతున్నావు ఇప్పుడు నేను. ఇది కుడి పక్క గుండీలు పెట్టే పార్ట్. అంటే దీన్ని మనం ఇలా మడుచుకుని ముందు ఇదిగోండి ఇలా గుండీలు అన్నమాట. ఇది గుండీల పార్ట్ మనం కట్ చేసాం, ఇప్పుడు కుట్టేసుకున్నాం. ఇప్పుడు కాజాల పార్ట్ కట్ చేస్తాం, కుట్టుకుందా చూడండి ఒకసారి. ఇదిగోండి దీనికి మనం చిన్నగా మడుచుకోవాలి. ఇందాక మనం పెద్దగా మడిసాం కదా, ఇది చిన్నగా మడుచుకోవాలంటే పట్టి కొంచెం వెడల్పుగా ఉండాలి కాబట్టి ఫ్రంట్ పట్టి కొంచెం వెడల్పుగా ఉండాలి. అందుకే చిన్నపిల్లడు కాబట్టి ఇంకొద్ది తగ్గిస్తున్నాం, మరి ఎంత ఉండకూడదు. పెద్దోళ్ళకైతే అది అంగుళంన్నర అంగుళం బావు సైజు అయితే సరిపోతుంది. పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి పట్టి అండి. చిన్నపిల్లలకి మరీ ప్లెయిన్గా ఉంటే బాగోదు, అందంగా ఉండదు అని చెప్పేసి నేను నలుపు కోటి వేస్తున్నాను. నలుపు కోటి అయితే క్లియర్గా కనపడుద్ది కాబట్టి చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. కాబట్టి ప్లెయిన్గానే కుట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం మనకి ఇంకా నిండుగా ఉంటుంది అనమాట. అందుకని గోటి వేస్తున్నాను చూడండి. గోటి వేసే విధానం ఇంకోండి, ఇలా పట్టి మడుచుకున్నాం కదా, ఈ పట్టీని మనం లోపల ఇలా పెట్టుకోవాలన్నమాట. దీన్ని లోన పెట్టుకుని చక్కగా మన కంటికి వింపుగా ఎంత సైజు అయితే బాగుంటుంది అనేది మన కంటితో చూసుకుని మనం ఇంపుగా కుట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా. ఇది మనం నాలెడ్జ్ని బట్టి కూడా ఉంటుందండి. మన కంటికి కూడా నచ్చాలి. ఎరటి వాళ్ళకి నచ్చడం అంటే ముందు మన కంటికి నచ్చితే ఎరటి వాళ్ళకి నచ్చుద్ది అనమాట. చూడండి అంత సైజు అయితే మనకు సరిపోతుంది అనమాట. అది ఇదండి ఫ్రంట్ పార్ట్. ఇది ఇక్కడ మనకు వచ్చేసి ఈ కాజాలు వస్తాయి అన్నమాట. గుండీలు పెట్టుకుని కాజాలు ఇక్కడ వస్తాయి అన్నమాట. చూసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ తీసుకోవాలి. ఇక మనం ఫ్రంట్ పార్ట్లు కుట్టేసుకుందాం అనుకున్నాం కదా, ఇది కూడా మన భుజాల మీద పైన భుజాల షోల్డర్ మీద కూడా గోటేస్తున్నానండి. మరి ప్లెయిన్ ఉంటే బాగోదని చెప్పేసి గోటేసుకుంటున్నాను నేను. మీరు కూడా వేసుకోండి, లేదంటే ఎలాగైనా కుట్టేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూసుకోండి. ఇలా ఒక పాదం తీసుకుని ఇలా కుట్టుకోండి. చక్కగా నీట్గా ఉండాలి. ఈ భుజం కుట్టాం కదా, సేమ్ టు సేమ్ ఇదే టైప్లో ఆ ఫ్రంట్ పార్ట్కి కూడా అలానే భుజం మీద కుట్టేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ తీసుకుంటున్నాం. బ్యాక్ తీసుకుని మనం ఇలా కుట్టుకుందాం. చూడండి ఇలా షోల్డర్ చేతులు మనం ఇక్కడ చేతులు అనుకున్నాం కదా, చేతులు కానీ ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకుని ఇలా షోల్డర్ మీద కూడా బ్లాక్ వేసుకున్నామండి. మీకు ఒకవేళ ఇంకా సన్నగా కావాలనుకుంటే కొంచెం దీన్ని ఇలా పైన ఇంకా కొంచెం ముందుకు జరుపుకొని సన్నగా పైన కుట్టేసుకోండి. ఇట్లా ఇప్పుడు నేను చేతులు కుడుతున్నాను అనమాట. చేతులు లేవు అయినా కానీ మనం ఇట్లా మడిసి కుట్టుకోవాలన్నమాట. హ్యాండ్స్ లాగానే ఉంటాయి. ఇప్పుడు వేసుకుంటే కన్నా మనం హ్యాండ్స్ లాగానే ఉంటాయి అన్నమాట. చూడటానికి మనకు చేతులు హ్యాండ్స్ అని ప్రత్యేకంగా ఏం అతకట్లేదు నేను, కాకపోతే చూసి వేసుకుంటే మాత్రం హ్యాండ్స్ ఉన్నట్టే ఉంటాయి. వేసుకోవాలి. రెండు అట్లా హ్యాండ్స్ కుట్టుకుని
ఇప్పుడు మనం సైడ్లో అతికేసుకోవాలన్నమాట ఇట్లా. లేదంటే పైకి ఉంటే అయినా వేసుకోవచ్చు ఇలా. చూసారా, ఇప్పుడు సైడ్లో అతికేసాం కదా, సైడ్లో అతికేసాక ఇప్పుడు కింద డబల్ కుట్టుకోండి మీరు కూడా. ఇలా చక్కగా కుట్టుకోండి, చక్కగా ఇంకోండి సన్నగా ముందు కింద డబల్ కుట్టుకోవాలన్నమాట, ఇలా సన్నగా. చూసారా, ఇప్పుడు మనం ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఇంకోండి ఎంత ఇట్లా మళ్ళీ మలుచుకొని మళ్ళీ కుట్టుకోవాలన్నమాట. అప్పుడు పీస్ కనపడదు, ఇట్లా సన్నగా కుట్టేసుకోండి చక్కగా నీట్గా, చాలా క్లియర్గా వస్తుంది చూడండి. చూడండి చాలా సింపుల్గా ఎంత నీట్గా తయారైంది చూసారా దుబ్బ. చాలా చక్కగా షర్ట్ టైప్లో ఉండేది మనకి. వేయటానికి కూడా పిల్లలకి చాలా ఫ్రీగా ఉంటుంది, వాళ్ళు వేసుకున్నా కానీ చాలా యూజ్గా ఉంటుంది అనమాట. మీరు వేస్ట్ క్లాత్లు పాడు చేసుకోకుండా చిన్నపిల్లలకి ఇలా యూజ్ చేసుకోవచ్చు. మన మార్కెట్లోకి వెళ్ళి ఆ జుబ్బాలు ఈ జుబ్బాలు కొనుక్కునే కన్నా మన స్వశక్తిగా మనం తయారు చేసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంత క్లియర్గా చెబుతున్నా. మీకు ఇంకేదైనా తెలియకపోయినా మాకు తెలియపరచండి, నేను అన్నీ చెబుతాను క్లియర్గా మీకు. దీనికి కాలర్ వేసే విధానం చెబుతున్నా అండి. కాలర్ వేసే విధానం ముఖ్యం. ముందు పూర్తిగా వీడియో చూడాలండి. ప్రతిదీ వీడియో నాది పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా తెలియనుండే కామెంట్లు పెట్టండి, అంతా క్లియర్గా చెబుతాను మీకు. ఇప్పుడు మనం కాలర్ వేసుకునే పద్ధతి చూపిస్తా చూడండి. ఇదిగోండి కాలర్ మీరు ఇలా కొలుసుకోండి. ఇలా కొలుసుకొని ఎంత వస్తుంది, సుమారు 2 అంగుళాల ముక్కను తీసుకోండి. చక్కగా చాలా సింపుల్గా చెబుతున్నా చూడండి. ఇలా ఇంత ముక్క తీసుకోండి. కాలర్కి డబుల్ ముక్క అనమాట, డబుల్ క్లాత్ తీసుకోవాలి. చూడండి మీకు అర్థం ఎలా చెబుతున్నా. ఇదిగోండి ఇలా తీసుకోండి. ఈ క్లాత్ ఉంది కదా, ఇది కాలర్కి ఇలా పెట్టుకోండి. ఎక్స్ట్రా ఇది పెద్దలకు వేసే కాలర్ టైప్ కాదండి, మామూలు చిన్న పిల్లలకి చిన్న కాలర్ అనమాట. కాలర్ ఒత్తుకోకుండా ఉంటుందని చెప్పేసి మనం లోన స్టిప్గా, పెద్దవాళ్ళకి ఏంటంటే మనం ఒక కాలర్కి బకరం అని ఒక క్లాత్ తీసుకుని దాన్ని యాడ్ చేస్తాం. దీనికి అక్కర్లేదండి, చిన్నపిల్లలు కదా, మెత్తగా ఉండాలి క్లాత్ మనకి, సింపుల్గా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోండి. ఇలా గీర వేసుకున్నాక గీర వేసుకొని దీన్ని మళ్ళీ మడిచేసుకోండి ఇట్లా కత్తి అంతా. మా బాలాజీ తెలుగు టైలర్ అని పెట్టుకున్నందుకు నేను అన్నీ తెలుగులోనే క్లియర్గా చెబుతున్నా అండి, మీరు అర్థం చేసుకోండి. ఇదిగోండి ఇలా వేసుకోవాలి కుట్టు. అటు ఇటు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకోవాలి. కాలర్ ఇక్కడే అండి మీకు సస్పెన్స్గా ఉంటుంది. కొత్త వాళ్ళకి ఒక్కసారి మా వీడియోని 2 సార్లు 3 సార్లు తిప్పి చూడండి, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నేను అంత క్లియర్గా చూపిస్తున్నా చూడండి. వెనక్కి తిప్పేసుకున్నాను నేను, మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఒకళ్ళు చెప్పాలంటే మీకు ఇబ్బంది పడుతుంది, కానీ వీడియో చూడటానికి ఏమి ఇబ్బంది ఉండదు కదా. ఒకళ్ళు చెప్పేదంటే పద్దాకి ఎన్నిసార్లు చెప్పండి మేము అని అంటారు. అందుకని చెప్పేసి వీడియో అయితే మీకు ఇబ్బంది ఉండదు. ఇలా పై కుట్టు కూడా వేసుకోవాలన్నమాట కాలర్కి. చాలా సింపుల్ విధానం అన్నమాట, మీకు అర్థం అవడం కోసం చాలా సింపుల్ విధానం. ఇంకా కావాలంటే ఇంకా మీరు వేరే మోడల్లో కావాలంటే వేరే మోడల్ చూపిస్తాను మీకు. ఇదిగోండి తయారైపోయింది జుబ్బా, ఇంతే. ఇక ఇలాంటివి ఇంకోండి తయారైపోయింది మనకి. చూసారా ఎంత నీట్గా ఉందో. చక్కగా సమ్మర్లో చాలా
ఇది చాలా బాగుంటుందండి సమ్మర్లో. చక్కగా మెత్తటి క్లాత్లు వేస్ట్ చేసుకోబాకండి, ఇలా చేసుకోండి. మార్కెట్లోకి వెళ్ళి అవి ఇవి కొనుక్కొచ్చా కన్నా ఇలాంటి మెత్తటి క్లాత్ తీసుకోండి. తీసుకుని చక్కగా ఇక్కడ ఇప్పుడు జేబు కూడా పెట్టుకుంటున్నా చూడండి. ఇక్కడ జేబు వేసే పద్ధతి కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. జేబు ఎలా తయారు చేసుకుని ఇలా వేసుకోండి. జేబు వేసుకుంటే చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఇంకా ఇట్లా మూలలు కూడా మడుచుకోండి ఇట్లా సింపుల్గా.